ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకీస్ డిలైట్. ఈరోజు మన వీడియోలో ఉజ్జయినిలో దర్శించుకోవాల్సిన కొన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఇంకొన్ని మెయిన్ ప్లేసెస్ గురించి పార్ట్ 1లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ 1, ఆది శంకరాచార్య స్టాచ్యూ. ఇదే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. ఈ స్టాచ్యూ 108 ఫీట్స్ ఉంటుంది. ఈ స్టాచ్యూ ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గరే మందాత పర్వతం మీద నిర్మించబడింది. ఇదే ఆదిశంకరాచార్యుల వారి టాలెస్ట్ స్టాచ్యూ. మరి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఇక్కడ ఓంకారేశ్వర్లో ఎందుకుంది? ఎందుకంటే ఓంకారేశ్వర్కి ఆదిశంకరాచార్యులు తన గురువులైన గోవింద్ భగవద్ పద్ని కలుసుకున్నారు. నెంబర్ 2, గోముఖ్ ఘాట్. దీనిని నర్మదా గోముఖ్ ఘాట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఆలయ ప్రధాన భూభాగాన్ని కలుస్తుంది. ఈ గోముఖ్ ఘాట్లో స్నానం చేసిన వాళ్ళకి ఎంతో పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే ధార ఎటు నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు అని అంటారు. నెంబర్ 3, ఓంకారేశ్వర్ టెంపుల్. ఇది మహాకాళేశ్వర్ టెంపుల్కి సమీపంలో ఉన్న ఈ నర్మదా గోముఖ్ ఘాట్ ఒడ్డునే ఉంటుంది. ఇప్పుడు ఈ ఓంకారేశ్వర్ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం నారద మహాముని ఆకాశయానం చేస్తూ చేస్తూ వింధ్య పర్వతాన్ని చేరుకున్నారంట. అప్పుడు వింధ్యుడు నాకన్నా గొప్పవారు లేరు అన్నట్టు నారద మహామునితో మాట్లాడతారు. అప్పుడు నారద మహాముని భూలోకంలో మేరు పర్వతాన్ని మించిన పర్వతం వేరొకటి లేదు అని వింధ్యుడితో అంటారు. అప్పుడు తానే గొప్పవాన్నని అనిపించుకోవడానికి వింధ్యుడు పరమశివుడు కోసం ఘోర తపస్సు చేశాడు. వింధ్యుడి తపస్సుకి మెచ్చి పరమశివుడు ఓంకారేశ్వరంలోనే జ్యోతిర్లింగంగా వెలిశారట. అక్కడే వింధ్యుడు ఓంకారాన్ని ప్రతిష్ఠించడం, అలాగే దీన్ని పైనుంచి చూస్తే ఓంకారంగా ఉండటంతో ఈ దేవాలయానికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది. సో ఇదన్నమాట మన ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, అలాగే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.